హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నామండి. అంటే టుడేస్ కరెంట్ అఫైర్స్, అంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ మరియు జనవరి కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇందులో ఏది ఇంపార్టెంట్ ఉంటే అవి మీకు ముందు అందిస్తున్నాం. అయితే ప్రతిరోజు ఉదయం అందించాలనేటువంటి మా ప్రయత్నం అయితే ఈ లాక్డౌన్ వల్ల స్టూడియో చేరుకోవడం అనేది లేట్ అవుతుందండి. తద్వారా మీకు ఈ రోజులో ఏదో సమయంలో అయితే వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం అవుతుంది. దయచేసి ఈ లేట్ ని క్షమించగలరు. అయితే ఈ రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఇది ప్రతి ఎగ్జామ్ లోనూ కంపల్సరీగా వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ బిట్ అండి. కరెక్ట్ గా ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. నిన్న మన ఆర్బీఐ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ గారు మరియు మన ప్రముఖులు ఆర్థిక మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మరియు ప్రధానమంత్రి గారు ఇలా కేబినెట్ అందరూ చర్చించుకొని ఇది రెండో ఆర్థిక ఉద్దీపన అనేది నిన్న వెల్లడించడం జరిగింది. అంతకుముందు మార్చి 27న ఫస్ట్ ఆర్థిక ఉద్దీపన అనేది ఇవ్వడం జరిగిందండి. సుమారుగా వచ్చేసరికి 1.7 లక్షల కోట్లు అయితే ఈ పారిశ్రామిక రంగానికి మరియు చిన్న సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి వీటిని కేటాయించడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసి ఈ లాక్డౌన్ పీరియడ్ లో అన్ని పరిశ్రమలు అనేవి మూతబడిపోయినాయి. తద్వారా ఆర్థిక వృద్ధి అనేది మందగించిపోయింది. అలాగే పారిశ్రామిక వృద్ధి కూడా మందగించిపోయి చిన్న సూక్ష్మ పరిశ్రమలు అయితే ఎంఎస్ఎంఈలు అంటారండి, ఇవైతే మూతపడే పరిస్థితికి వచ్చింది. అలాగే పెద్ద పరిశ్రమలు కూడా ఇదే దారిలో ప్రయాణిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ చర్యలు అయితే తీసుకోవాల్సి వచ్చింది. వీటికి అప్లిఫ్ట్మెంట్ కోసం పోయినసారి మొట్టమొదటి మార్చి 27న మొట్టమొదటి ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దానికి ఊతమిచ్చే విధంగా నిన్న ఈ సెకండ్ కొత్త ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇదే శక్తి 2.0 అనేటువంటిది వెల్లడించారు. తద్వారా మన ఆర్థిక వ్యవస్థలోకి అంటే మన మార్కెట్ లోకి 50,000 కోట్ల రూపాయలు అనేవి మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. తద్వారా పారిశ్రామికంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకైతే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా వాటి యొక్క ఆర్థిక పునాదులు అనేవి బలపడడానికి మన ప్రభుత్వం చర్యలైతే తీసుకుందండి. నిజంగా ఇదే హర్షించదగినటువంటి విషయమే. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాజ్ ఏ ఆస్పిరెంట్ గా దీని నుంచి మనం కంపల్సరీగా ఒక ప్రశ్న అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీ విభాగం అవ్వచ్చు, జనరల్ స్టడీస్, జీకేలనైనా మనల్ని అడగవచ్చు అనమాట. కాబట్టి ఈ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా మార్కెట్ లో ఎంత మొత్తము అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అని కనుక ప్రశ్న అడిగితే 50,000 కోట్ల రూపాయలు మార్కెట్ లోకి రిలీజ్ అవడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఎలా ఏర్పడింది అంటే రివర్స్ రెపో రేట్ ని తగ్గించడం ద్వారా. రివర్స్ రెపో రేట్ దీన్ని RRR అనొచ్చు, లేకపోతే ఆర్ఆర్ అంటారు. ఇంకా రెపో రేట్ అనేవి ఈ రెండు బ్యాంకింగ్ వర్డ్స్ అనేవి మనకి తెలుసుకొని ఉండాలి ఎకానమీ. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుందంటే రివర్స్ రెపో రేట్. జనరల్ గా రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇలా రకరకాలైనటువంటి బ్యాంకింగ్ వర్డ్స్ ఎకానమీలో మనం ప్రతినిత్యం వింటా ఉండండి. అయితే మనకి ఎగ్జామ్ లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బ్యాంక్ రేట్ కూడా ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకు తగ్గించినటువంటి అంశం ఏది అంటే రివర్స్ రెపో రేటు ఎన్ని పాయింట్లు తగ్గించారండి అంటే 25 బేస్ పాయింట్లు అనేవి తగ్గించి 3.75 వద్ద దీన్ని కట్టడి చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ వాళ్ళు దీన్ని 3.75 దగ్గర కట్టడి అనేది చేశారు. తద్వారా మార్కెట్ లోకి ఈ బేస్ పాయింట్స్ తగ్గటం వల్ల 50,000 కోట్ల రూపాయలు అనేవి మార్కెట్ లోకి
తక్కువ వడ్డీకే వచ్చి చేరతవి. ఇవి కమర్షియల్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా సూక్ష్మ రుణ సంస్థలు అవ్వచ్చు, రకరకాల ఆర్థిక సంస్థలకి ఈ అమౌంట్ అనేది వచ్చి చేరుతుంది. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే నాబార్డ్ ఉందండి, నాబార్డ్, అలాగే సిడ్బి, అలాగే యొక్క హౌసింగ్ బ్యాంక్ అన్నమాట, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు సూక్ష్మ రుణ సంస్థలకు కూడా కొంత మొత్తాన్ని కేటాయించడం అనేది జరిగింది. ఇది ఆర్బిఐ వాళ్ళు వీరికి తక్కువ రేటుకే, తక్కువ వడ్డీకే రుణాలు అనేవి అందచేయటం జరిగింది. అంటే మార్కెట్ లో ఈ చర్య ద్వారా ఏం చేశారంటే ద్రవ్య లభ్యత పెంచారు. ద్రవ్య లభ్యత పెంచడం ద్వారా ఈ ఆర్థిక సంస్థల్లో ద్రవ్యము, డబ్బు అనేది ఉంటుంది. కాబట్టి ఈ పారిశ్రామికులకి, లేకపోతే సూక్ష్మ పరిశ్రమలకి, లేకపోతే ఇంకా హౌసింగ్ లోన్స్ గాని, లేకపోతే రైతులకు గాని, లేకపోతే పేదవారికి గాని పర్సనల్ లోన్స్ గాని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వటానికి ఈ ఆర్థిక సంస్థలకి వెసులుబాటు కలుగుతుంది. తద్వారా మార్కెట్ లో రుణాలు, లోన్స్ అనేవి ఫ్రీగా రావడం ద్వారా, అంటే ఈజీగా రావడం ద్వారా ఆర్థిక పరిపుష్టిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రెండవ శక్తి 2.0 అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వెళ్ళినప్పుడు ఈ రెండు వర్డ్స్ గురించి మనం తెలుసుకోవాలి. జనరల్ గా రెపో రేట్ అంటే ఏంటి? యాజ్ ఏ కంప్యూటర్ గా ఇది చిన్న విషయమే, తెలుసుకోవాలి. ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ కి రానున్నటువంటి గ్రామ సచివాలయాలు అవ్వచ్చు, రకరకాల ఎగ్జామ్స్ కి ఇవి సింపుల్ పాయింట్స్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే రెపో రేట్ అంటే బ్యాంకింగ్ లో వచ్చేసరికి ఏ కమర్షియల్ బ్యాంక్ అయినా, వాణిజ్య బ్యాంకులకైనా మనీ షార్ట్ ఫాల్ అవుతుంది. అంటే చాలినంత ద్రవ్యం లేనప్పుడు ఈ బ్యాంకులు ఆర్బిఐ దగ్గరికి తీసుకెళ్లి కొంత మొత్తం అప్పు తెచ్చుకుంటాయి తాత్కాలికంగా, మళ్ళీ చెల్లిస్తామనేసి. ఆ అప్పు తెచ్చుకునే వ్యవధికి, కాలానికి ఆర్బిఐ వసూలు చేసేటటువంటి వడ్డీనే రెపో రేట్ అంటారండి. ఆర్బిఐ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి అప్పు, ఆర్బిఐ కమర్షియల్ బ్యాంక్స్ కి వడ్డీ, తాత్కాలిక వడ్డీకి ఇస్తా ఉంది. దీన్ని రెపో రేటు ఆర్ఆర్ అంటారు. మరి రివర్స్ రెపో రేట్ అంటే జనరల్ గా చెప్పాలంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ అయితే ఉన్నావో వీటి దగ్గర అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ద్రవ్యము, డబ్బు ఎక్కువ ఉంటుంది. వాటిని ఆర్బిఐ దగ్గర ఉంచుతారు. అధిక నిల్వల్ని ఆర్బిఐ దగ్గర ఉంచితే తక్కువ వడ్డీ అనేది ఇస్తుంది. కాబట్టి ఆర్బిఐ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి వడ్డీనే రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటారు. ఇవి జనరల్ గా ఈ బేస్ పాయింట్స్ అనేవి తగ్గించడం, పెంచడం ద్వారా ఏం జరుగుతుందంటే మార్కెట్ లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వాడేటటువంటి టూల్సే, పనిముట్లే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ మరియు సిఎల్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో మరియు ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. ఇలాంటివి బ్యాంక్ రేట్, ఇలాంటి మొత్తం పెంచడం, తగ్గించడం ద్వారా మార్కెట్ లో ద్రవ్యోల్బణంను తగ్గించేటటువంటి పనిముట్లుగా చెప్పవచ్చు. ఇప్పుడైతే మనకి కావాల్సినటువంటి అంశం ఏంటంటే రివర్స్ రెపో రేటుని ఆర్బిఐ వాళ్ళు 25 బేస్ పాయింట్స్ తగ్గించారు. తగ్గించడం ద్వారా బ్యాంకుల దగ్గర, ఆర్బిఐ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తక్కువ వడ్డీ మాత్రమే ఇవ్వడానికి కుదిరింది. ఆర్బిఐ వాళ్ళు ఏం చేస్తారు, ఈ బేస్ పాయింట్ తగ్గించడం వల్ల ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బిఐ దగ్గర పెట్టుకున్నటువంటి డబ్బుకి తక్కువ వడ్డీ ఇవ్వడం జరిగింది. తక్కువ వడ్డీ ఇస్తే అక్కడ సపోజ్ 1 రూపీ ఇచ్చారనుకోండి వడ్డీ, అదే బయట వచ్చేసరికి 5 రూపీస్ వడ్డీ ఉంటే ఏం చేస్తారు, ఇమీడియట్ గా ఆర్బిఐ లో ఉన్నటువంటి అధిక నిల్వలు అన్ని వాణిజ్య బ్యాంకులు వెనక్కి తెచ్చుకొని వినియోగదారులకి, ఎవరైతే పర్సనల్ లోన్స్ కావాలంటారో, హౌసింగ్ లోన్స్ కావాలంటారో, రైతులు ఎవరైతే పెట్టుబడి కావాలనుకుంటారో, పరిశ్రమల్లో ఎవరైతే పెట్టుబడి క్యాపిటల్ కావాలన్న వాళ్ళకి ఎక్కువ వడ్డీకి ఇచ్చుకోవడానికి ఈ కమర్షియల్ బ్యాంక్స్ కి అవకాశము ఏర్పడింది. తద్వారా రెపో రేటు RRR గనక తగ్గిస్తే
మార్కెట్ లో ద్రవ్యం అనేది ఇప్పుడు 50,000 కోట్ల వరకు వస్తుంది. ఈ 50,000 కోట్లు అనేవి ఎవరికైతే అవసరమో అవి అందించడం ద్వారా మన ఆర్థిక వృద్ధిని తగ్గకుండా, ఆర్థిక మందగమనంలోకి వెళ్లకుండా కట్టడి చేసేటటువంటి విధానమే ఈ కొత్త ఆర్థిక ఉద్దీపన శక్తి 2.0 ప్యాకేజీ అండి. ఇది నిజంగా హర్షణీయము. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వీటిని డిస్కస్ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందండి. సపోజ్ ఈ 3 బ్యాంకులు కనుక చూసినట్టయితే ఈ 50,000 కోట్లు ఎలా కేటాయించారు? నాబార్డుకు వచ్చేసరికి 25,000 crores ని కేటాయించడం జరిగింది. అలాగే సిడ్బి అంటే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అన్నమాట, దీనికి 15,000 కోట్లు. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దీనికి వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. మిగతా అమౌంట్ వచ్చేసరికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ NBFC కూడా కేటాయించడం జరిగింది. మిగతా NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటారు అనమాట. వీటికి కూడా కేటాయించడం జరిగింది. తద్వారా వీటి దగ్గర ద్రవ్య లభ్యత అనేది పెరుగుతుంది. ద్రవ్య లభ్యత పెరుగుతుంది. మనం అనుకున్నట్టే ప్రజలకి, వ్యాపారస్తులకి, పరిశ్రమలకి, రైతులకి పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్స్ అందరికీ విరివిగా లోన్లు అనేది అందించడం ద్వారా భారతదేశంలో ఆర్థిక మందగమనాన్ని లేక ఆర్థిక వృద్ధి తగ్గించకుండా RBI తీసుకున్నటువంటి చర్యలది ప్రథమ భాగం అని మనం చెప్పొచ్చు. ఇలా కట్టడి అనేది చేయడం జరిగింది. ఇదొక భాగం అయితే ఇక NPAలు అంటారు, నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ అంటారు. అంటే వీటిని బ్యాంకులు ఎవరికైతే రుణాలు ఇస్తావో పరిశ్రమలకి వీరు ప్రతి నెల EMIలు చెల్లించాలి, వాయిదాలు చెల్లించాలి. అలా ఇప్పటి వరకు ఎవరైనా లోన్ గనక తీసుకుంటే 3 నెలలు 90 రోజుల్లో గనక EMI గనక పే చేయకపోతే అలాంటి కంపెనీస్, అలాంటి వ్యవస్థల్ని NPAలుగా పరిగణిస్తారంట. నిరర్ధక ఆస్తులు అంటారు అనమాట. నిరర్ధక ఆస్తులు, నాన్ ప్రాఫిటబుల్ నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తారు. ఇవి దివాలా తీసిన అనమాట, ఐపీలో వచ్చినటువంటి వాటిగా ప్రకటిస్తారనమాట. అయితే ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ పీరియడ్ లో వచ్చేసరికి ఈ పరిశ్రమలు అనేవి కొనసాగడానికి అవకాశం లేదు కాబట్టి మొదట్లోనే మార్చిలోనే 3 నెలలు మారటోరియం వేశారు. అయితే ఈ ఈ కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల నిన్న ప్రకటించిన దాంట్లో ఈ 90 రోజుల్ని 180 రోజులుగా మార్చారు. అంటే సుమారుగా 6 నెలలు కాలాన్ని పెంచారు. 6 నెలలు. ఇదేంటి సార్ అని అడగవచ్చు. ఇది ఎగ్జామ్ లో ఎలా వస్తుంది ఇది అనుకుంటారేమో. ఇది కంపల్సరీ ఇలాంటివే అడిగే అవకాశం ఉందన్నమాట. ఒక బ్యాంకులో ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని ఒక లోన్ తీసుకుంటే ఆ లోన్ ని వరుసగా 3 నెలల్లోపు EMI గనక కట్టకపోతే దాన్ని నిరర్ధక ఆస్తుల కింద ప్రకటిస్తారు. NPA నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ గా ప్రకటిస్తారు. తద్వారా అది IP చెందినట్టుగా భావిస్తారు. అది ప్రశ్న అనేది గతంలో రావడం అనేది గ్రూప్స్ లో రావడం అనేది జరిగిందండి. కాబట్టి ఇప్పుడు వరకు 90 రోజులు లేకపోతే 3 నెలల కాలానికి ఉన్నటువంటి NPAల్ని ఎంతగా పెంచారు? 180 రోజులకి 6 నెలలు. అంటే ఏ పరిశ్రమ అయినా ఏ వ్యక్తి అయినా 6 నెలల్లోపు ఒక EMI గనక చెల్లిస్తే, అంటే 6 నెలల్లోపు మనీ అనేది అడ్జస్ట్ అవుతుంది కదా. ఒక EMI ఒక వాయిదా గనక చెల్లిస్తే అది NPA కింద రాదు, మళ్ళీ కట్టుకుంటా వెళ్ళొచ్చు అనమాట. అంటే 6 నెలల్లోపు నువ్వు కట్టే వాయిదాని EMIని పొడిగించడం అయింది. 6 నెలల్లోపు కట్టుకోవచ్చు. 6 నెలల్లోపు కట్టుకుంటే దాన్ని NPA చేయమంటున్నారు. తద్వారా పరిశ్రమలకి ఆయా వర్గాలకి లోనులు తీసుకున్న వర్గాలు NPA కింద రారు. నిజంగా ఇది ఒక ఆర్థిక పరిపుష్టత అనేసి చెప్పవచ్చు అన్నమాట. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అంటే యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో
ఎన్పిఏగా ఒక పరిశ్రమని ఎన్పిఏగా ప్రకటించడానికి ఎన్ని నెలల సమయం తీసుకునే వాళ్ళు ఒక వాయిదా కట్టకపోతే 3 నెలలు 90 రోజులు అనేవాళ్ళు. ఇప్పుడే ఎలా అడుగుతారు, మారింది కాబట్టి ఇది కరెంట్ అఫైర్ అవుతుంది. 6 నెలలు 180 రోజులకి పెంచడం అనేది జరిగింది అనేసి చెప్పొచ్చండి. అట్లనే ఇది రెండో అంశంగా చెప్పుకోవచ్చు. అట్లనే ఈ లోన్లు ఇష్యూ చేయటం వల్ల ఇప్పుడు ఈ 50,000 కోట్లు వచ్చిన తర్వాత లోన్స్ ఇష్యూ చేయటం వల్ల లోన్లు తీసుకునే వాళ్ళకి తక్కువ వడ్డీతో రుణాలు అందుతాయి అన్నమాట. తక్కువ వడ్డీ ఇదివరకైతే ఎక్కువ అండి, ఇప్పుడు గనక కొత్తగా రుణాలు తీసుకుంటే తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా వ్యాపారస్తులకి మిగతా అందరికీ లబ్ధి చేకూర్చే అంశంగా చెప్పొచ్చు అండి. కాబట్టి ఇవి ముఖ్య అంశాలు చెప్పొచ్చు. అయితే ఇక్కడ వచ్చిన ఒక చిన్న ఇదేంటంటే, ఇలా RRR తగ్గించడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వడ్డీ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వడ్డీ అనేది తగ్గుతుందండి. ఇక్కడ ఇదొకటి దీనిలో జరిగేటటువంటి ప్రతికూల అంశం. మిగతా అన్ని ఇవి ఉపయోగపడే అంశాలుగా చెప్పవచ్చండి. అయితే ఈ చర్యల వల్ల ఇప్పటికీ మనం చెప్పుకున్నామండి. ఒకటి, రివర్స్ రెపో రేట్ పెంచారు. RRR 25% పెంచడం జరిగింది. 3.75 కి దీన్ని కట్టడి చేయడం అయింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఎన్ని బేస్ పాయింట్లు తగ్గించారు అనేది. ఇంకా నిరర్ధక ఆస్తులు వచ్చేసరికి 180 రోజులు పెంచారు. అట్లనే తక్కువ వడ్డీతో రుణాలు అనేవి వస్తవి. ఈ 50,000 కోట్లు ఎంత వచ్చిందండి మార్కెట్ లో? తద్వారా 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు ఎవరికి ఇస్తారు అంటే వీళ్ళకి ఈ రేషియోలో పంచడం అనేది జరిగింది. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ శక్తి 2.0లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అట్లనే ఈ వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత పెరుగుతుందండి. అందుకని అవసరమైనటువంటి రుణాలు మంజూరు చేయడానికి కూడా బ్యాంకులకి ఒక శక్తిని అనేది అందించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇప్పటి వరకు మార్చి 1 నుంచి ఏప్రిల్ 14 వరకు మార్కెట్ లోకి 1.2 లక్షల కోట్లు కరెన్సీ అనేది రిలీజ్ చేయటం అనేది జరిగింది. 1.2 లక్షల కోట్లు నోట్స్ అనేవి రిలీజ్ చేశారండి. మార్చి 1 నుంచి ఏప్రిల్ 14 వరకు. 1.2 లక్షల కోట్లు నోట్స్ కరెన్సీని రిలీజ్ చేసామనేసి మన RBI గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ గారు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా భావించవచ్చు. అలాగే రాష్ట్రాలకు కూడా కొంత వెసులుబాటు అనేది కల్పించారండి. తద్వారా రాష్ట్రాలకి సంబంధించినటువంటి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ని 60% గా పెంచారు. 60% గా చేశారు. దీని ద్వారా అదనంగా రుణాలు తీసుకునేందుకు RBI అనుమతి ఇచ్చినట్టుగా పరిగణించవచ్చు. అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ని 60% చేశారండి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనంగా రుణాలు తీసుకునే పరిమితిని కూడా పెంచడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2.0లో శక్తి 2.0లో ఇవి చాలా ముఖ్య అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి దయచేసి మీరు వీలైతే నోట్ చేసుకోండి, గుర్తుంటే పర్వాలేదండి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకే ప్రపంచ దేశాల్లో ఈ ఆర్థిక వృద్ధి అనేది తగ్గిపోతుందండి. అన్ని మైనస్ లో వెళ్ళటం అనేది జరిగింది. వాటి యొక్క GDP రేట్లు కూడా తగ్గిపోయింది. అయితే మన భారతదేశం యొక్క GDP అనేది ఈ సంవత్సరంలో 1.9 అంటే ప్లస్ లోనే ఉంటుంది అనేసి మన RBI గవర్నర్ గారు తెలియజేయడం జరిగిందండి. 1.9 అనేది మన ఆర్థిక వృద్ధి. నెక్స్ట్ ఇయర్ లో కనుక చూసుకుంటే
2021 లో కనుక చూసుకుంటే 7.4 వరకు ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుందని ముందస్తు అంచనాలు వేయడం జరిగింది. ఈ 1.9 అనేది G20 దేశాలను కూడా పోల్చుకుంటే G20 దేశాలతో పోల్చుకుంటే ఇది గణనీయమైనటువంటి అభివృద్ధిగానే చెప్పుకోవచ్చు అండి. ప్రపంచ దేశాలన్నీ కరోనా ఎఫెక్ట్ తో పరిశ్రమలు, ప్రజల ప్రాణాలు అస్తవ్యస్తంగా ఉండేసి అందరూ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్న వేళ కొన్ని దేశాల యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయిందండి, మైనస్లోకి వెళ్ళిపోయింది. మనం అట్లీస్ట్ 1.9 అన్నా నమోదు చేస్తాం, ప్లస్ లో ఉన్నాం. ఇది కొంతకాలమే. ఈ కరోనా ఎఫెక్ట్ గనక వెళ్తే తిరిగి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేది గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు అనేవి ముందుగానే ఊహించింది. ఎందుకంటే చైనాలో ఉన్నటువంటి సంస్థలన్నీ భారతదేశంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో మనకు తెలుసు మాన్యువల్ పవర్ ఎక్కువ, స్కిల్డ్ పర్సన్స్ ఎక్కువ, విశాలమైన భూభాగము, పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలతలు ఉన్నవి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ప్రజలు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ అనుకూలతలుగా చెప్పుకోవచ్చు. తద్వారా ప్రపంచానికి హాని చేసినటువంటి చైనాలో ఉన్న సంస్థలన్నీ ఆ దేశాల కన్నా తిరిగి వెనక్కి వెళ్తాయి. లేకపోతే భారతదేశంలోకైనా వచ్చేసి ఎంఎన్సీస్ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి రానున్న కాలంలో భారతదేశము ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుంది. మొన్నటిదాకా చూసినట్లయితే కరోనాకు ముందే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థని మనం దాటిపోయామండి. అయితే ఇప్పుడు కూడా మనం కరోనా ఎఫెక్ట్ అనేది ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనకే చాలా తక్కువగా ఉండే. ముందస్తు చర్యలు తీసుకున్నాం. అట్లనే మనం ముందస్తు బెడ్స్ కూడా ప్రతి రాష్ట్రము 30,000 తగ్గకుండా బెడ్స్, వెంటిలేటర్స్ మొత్తం రెడీ చేయటం వల్ల మనం ఈ కరోనా ఎఫెక్టింగ్ లో ధీటుగా ఎదుర్కొంటున్నాం. ప్రపంచ దేశాలను పోల్చినట్లయితే భారతదేశమే ముందస్తు చర్యల్లో బేషుగా మెరుగ్గా ఉండి దాని యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత అనేది తగ్గించాము. సరే, అయితే దీనిలో భాగంగా మనం చూసినట్లయితే పీపీఈలు అనేసే మాట మనం వాడుతూ ఉంటామండి. కరోనా ఎఫెక్ట్ పీపీఈ అన్నారు. పీపీఈ అంటే ఏంటండి అంటే కరోనా గురించి మాట్లాడే పీపీఈలు లేవు, వచ్చినవి ఉన్నవి సరిపోయినంత లేవు అంటా ఉంటారు. అయితే ఇది అర్థం ఏంటి అనేసి అడిగే అవకాశం చిన్న క్వశ్చన్లే మనల్ని ఎరకాటంలో పెడతాయి. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇలా రాస్తే ఇదేనా అనుకోవచ్చు. దీన్ని ఏం చేస్తాడు, ఇది ఒక ఆప్షన్ లో ఇస్తాడు, ఇంకా 4 ఆప్షన్, ఇంకా 3 ఆప్షన్ లో ప్రొటెక్షన్ పర్సనల్ ఎక్విప్మెంట్ అని ముందు ఇది ఇస్తాడు. కాబట్టి ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఒక్క మార్కే మన తలరాతను మారుస్తుందండి, మన జీవితాన్ని మారుస్తే. ఉద్యోగం వచ్చిన వాడికి రాని వాడికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, 1 or 2 మార్క్సే. కాబట్టి ప్రతి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ మధ్య 1,00,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ని మనం పొందాం. అంటే నిన్నే మనకు చార్టర్డ్ ఫ్లైట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,00,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తీసుకుందండి, వచ్చినాయి, అందినవి. అయితే టోటల్ గా ఆర్డర్ ఎంత ఇచ్చారు, 10 లక్షల కిట్లు. అయితే మొదటి దశలో 1,00,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేవి నిన్న అందినవి. అయితే ఇవి ఏ దేశాల నుంచి మనం పొందుతున్నామండి అంటే ఈ ర్యాపిడ్ కిట్స్ అనేవి, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేవి, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఇవి దక్షిణ కొరియా నుంచి మనం పొందడం జరిగింది. దక్షిణ కొరియా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొందనమాట. ఏ విధానంలో ఎదుర్కొంది అంటే ప్లాస్మా రీసెర్చ్ ద్వారా ఎదుర్కొందండి. ప్లాస్మా ద్వారా, ప్లాస్మా టెస్టులు చేసి ప్లాస్మా క్యూర్ చేయడం ద్వారా అవి తట్టుకొని తగ్గించగలిగింది. అదే ఇది మనం అలాంటి వైద్యమే మన దేశంలో కూడా ప్రారంభించడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలా టోటల్ గా వచ్చేసరికి 10 లక్షల కిట్స్ తీసుకుంటాం. ఇప్పుడు 1,00,000 కిట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిని. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ టెస్ట్ చేసిన 10 నిమిషాల్లోనే ఫలితం తేలిద్దండి.
కరోనా పాజిటివ్ గనక లక్షణాలు గనక బయటపడితే ఇమీడియట్ గా ఐసోలేషన్ వార్డ్స్ కి పంపించి ఫర్దర్ టెస్ట్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరలోనే తేలితే 10 నిమిషాల్లో మనకి గనక ఆ సిమ్టమ్స్ అనేవి కొంత ఎసెట్ చేయగలిగితే అనుమానితుల్ని ఐసోలేషన్ పంపడం వల్ల కరోనా వ్యాప్తిని తగ్గించడానికి మనం మెరుగ్గా కృషి చేసినట్టుగా ఉంటుందనేసి ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అట్లనే తెలంగాణలో ఎక్కువగా లాక్డౌన్ విధించేసి రెడ్ జోన్స్ ప్రకటించేసి అక్కడ ఎక్కడైతే ఈ కరోనా ఎఫెక్ట్ ఉందో అక్కడ ఎక్కువ చర్యలు తీసుకొని తగ్గించడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో చక్కగా కరోనాని కట్టడి చేసేటటువంటి చర్యలు చక్కగా అవలంబిస్తున్నారు. బాగుంటుంది. అయితే దీని నుంచి నుంచి మనం కరోనా నుంచి ఎంత చెప్పుకున్నా ఒక క్వశ్చన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. అంటే ప్రతి అంశం నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే మనం కరెంట్ అఫైర్ గా తీసుకోగలం. అయితే చూడండి, ఈ కరోనా అనేది చెప్పుకున్నామండి. ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉధృతంగా ఉందనుకున్నాం. తద్వారా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని ఉన్నాం. అట్లనే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ వచ్చేసరికి అంతగా ఎఫెక్ట్ కాలేదు. దానికి తగిన రీతిలో ఇలా శక్తి 2.0ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పాండమిక్ ఆర్ ఎపిడమిక్ అంటున్నాం. కరోనా ఈజ్ ఏ పాండమిక్ అన్నారు. పాండమిక్ అంటే ఏంటండి? పాండమిక్ అండ్ ఎపిడమిక్ అంటున్నారు. ఈ వర్డ్సే చిన్న వర్డ్సే మనకి మార్పులు తెచ్చి పెడతాయి అన్నమాట. పాండమిక్ అంటే ఏదైనా ఒక వ్యాధి ఆ దేశము గాని లేకపోతే ప్రపంచ దేశాల్ని వాళ్ళని గనక విస్తరించే అవకాశం ఉంటే దాన్ని పాండమిక్ అంటారు. మరి ఎపిడమిక్ అంటే ఏంటి? ఎపిడమిక్ ని ఎక్కువగా కలరా విషయంలో వాడతాం. ఒక కమ్యూనిటీలో ఒకే కాలంలో విస్తృతంగా విపరీతంగా వ్యాపించేటటువంటి జబ్బుని ఎపిడమిక్ అంటారు. కలరాని ఎపిడమిక్ అంటారు. ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా ఒకరికి 2, 4, 8 మందికి అదే కమ్యూనిటీలో వ్యాపించింది. ఒక ప్రదేశంలో ఒక కాలంలో అదే కాలంలో ఎక్కువ మందికి స్పాంటేనియస్ గా వ్యాపించే జబ్బుని ఎపిడమిక్ అంటారు. పాండమిక్ అంటే దీని విస్తృతం అంటే స్పీడ్ గా ప్రపంచ దేశాలని ఆ దేశము ప్రపంచ దేశాలని వ్యాపించింది. కాబట్టి కరోనా ఇస్ ఏ పాండమిక్, కలరా ఇస్ ద ఎపిడమిక్. ఈ వర్డ్స్ అనేవి సైంటిఫిక్ వర్డ్స్ కాబట్టి చిన్న వర్డ్స్ నే మనకే మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈ కరోనాని ఎదుర్కొనటంలో ఒక ప్రపంచంలో ఒక టీం అయితే వేయటం జరిగింది అండి. ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడుగా మన భారతదేశానికి చెందినటువంటి నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి మరియు రాయల్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్ మరియు అతని యొక్క సోదరి లలిత రామకృష్ణను వీరితో పాటు ఇంకా 12 మంది సభ్యులతో లండన్ లో కరోనాని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, దాన్ని అరికట్టడంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని డిస్కస్ చేసి అవి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ కమిటీని అయితే వేయడం జరిగింది. మనకి గర్వకారణం ఏంటంటే ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్ గారిని దీనికి అధ్యక్షుడు చేయడం జరిగింది. వారి సోదరుని కూడా లలితా రామకృష్ణ గారిని మరి ఇంకొక 12 మంది అంటే 14 సభ్యుల బృందం దీని మీద ఒక ప్రయోగాలు అయితే చేస్తున్నారన్నమాట. ఇది అరికట్టడంలో వీరు సూచనలు, సలహాలు, ప్రయోగాలు చేయటం జరుగుతుంది. ఇలాంటివి కూడా మనకి అడిగే అవకాశం ఉంది. సరే, నెక్స్ట్ గాని చూసినట్టయితే ఇంత జరుగుతుంటే ఈ కోవిడ్-19 కరోనా వైరస్ రాకముందే భూకక్షలో ఉన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రముకి
కొంతమంది హ్యూమోగ్యాములు ఆస్ట్రోనట్స్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు అమెరికాకు, రష్యాకు చెందినటువంటి 3 ఆస్ట్రోనట్స్ ఈ భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 200 రోజుల క్రితమే వెళ్లారు. వాళ్ళకైతే తెలీదు కరోనా ఉంది భూమి మీదని. కాస్త అరకొర సమాచారం వస్తున్నా దీని మీద ఏ విధమైనటువంటి పూర్తి సమాచారం అయితే మాకు తెలియదనేసి వాళ్ళు నిన్న చెప్పడం జరిగిందండి. అయితే కరోనా వచ్చిన ఈ ఎఫెక్ట్ లో మొట్టమొదటిసారిగా భూకక్షలో ఉన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకి ల్యాండ్ అయినటువంటి హ్యూమోగ్యాములు ఆస్ట్రోనట్స్ ఎవరనేసి రావచ్చండి. నిన్న శుక్రవారం అయితే రావడం జరిగింది. వీళ్ళు MS-15 స్పేస్ క్యాప్సూల్ MS-15 ఈ స్పేస్ క్యాప్సూల్ లో నుంచి భూమి మీదకి కజకిస్తాన్ లోని గడ్డి భూముల్లో వీళ్ళు ల్యాండ్ అవ్వడం జరిగిందండి. వీరి యొక్క పేర్లు మీరు రాసుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. జెస్సికా మేయర్, USA 1, 2. ఆండ్రూ మోర్గాన్, ఈయన కూడా USA. థర్డ్ వన్ ఒలెగ్ స్క్రిపో స్క్రిపోస్కా రష్యా. వీరు 3 M5-15 స్పేస్ క్యాప్సూల్ లో అంతరిక్ష కేంద్రంలో ఉన్నారండి. వీరు శుక్రవారమే ల్యాండ్ అవడం అనేది జరిగిందండి. అయితే వీరు కరోనా రాకముందు వెళ్లారు. వీరికైతే కరోనా తెలీదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత దీని మీద పూర్తి సమాచారం అయితే వీళ్ళకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ గా చూస్తే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి NIN అంటే ఏంటండి? NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ తార్నాకలో ఉన్నటువంటి ఈ భారతదేశ జాతీయ పోషకాహార సంస్థ వ్యవస్థాపకుడికి ఒక ప్రైజ్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వ్యవస్థాపకుడు ఎవరండి అని మనం పరిశీలించినట్లయితే ఈయన డాక్టర్ కొలుతూరు గోపాలన్. ఈయనే విటమిన్ ఏ మరియు ఐరన్ టాబ్లెట్స్ అనేవి తయారు చేసి చిన్నపిల్లలకి అందించడానికి కారకుడయ్యాడండి. విటమిన్ ఏ మరియు ఐరన్ టాబ్లెట్స్ అన్నమాట తయారు చేసి రక్తహీనత ఇలాంటి రోగాల్ని ఎదుర్కొనడంలో పోషకాహార విలువలను తెలియచేశారు. అందుకని ఈయన ఆసియాటిక్ న్యూట్రిషన్ సొసైటీ వారు ఈ మధ్యనే ఈయనకి ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది, అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈయన గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మన తెలంగాణలో ఉన్నటువంటి తార్నాకలో ఉన్నటువంటి జాతీయ పోషకాహార సంస్థ నెలకొల్పడానికి కారకుడు ఈయనే. పోషకాహార విలువల గురించి మొట్టమొదటిసారిగా తన శిష్య బృందంతో పరిశోధన చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేసినటువంటి శాస్త్రవేత్త కొలుతూరు గోపాలన్. కాబట్టి దీని యొక్క బ్రాంచెస్ నేషనల్ వైడ్ గా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి ఈ రోజు మీకు
కరెంట్ అఫైర్స్ గా చెప్పుకోవచ్చు. టుడే కరెంట్ అఫైర్స్. వీటితో పాటు వచ్చేసరికి ఏంటంటే మీకోసం ఇక్కడ నోబెల్ పురస్కారాలు 2019 వీటి గురించి రాయడం జరిగింది. మీ దగ్గర లిస్ట్ ఉంటుంది. అయినప్పటికీ ఒకసారి వీటిని మననం చేసుకోవడం ద్వారా మీకు ఈ లాక్డౌన్ పీరియడ్ లో కాస్త ప్రిపరేషన్ గా ఉంటుంది, గుర్తు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఒక ఇంపార్టెంట్ ప్రతి ఈ అంశం నుంచి కూడా స్టాండర్డ్ జీకే నుంచి కంపల్సరీ ఇది కరెంట్ అఫైర్ అవ్వచ్చు, స్టాండర్డ్ జీకే అవ్వచ్చు అనమాట. కరెంట్ అఫైర్ అవుతుందండి. అయితే ఏంటంటే స్టాండర్డ్ ఉండిపోతాయి సంవత్సరం మొత్తం ఎప్పుడైనా అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఇవి. కాబట్టి చూడండి, వైద్యంలో గనక చూసినట్లయితే డాక్టర్ విలియం జి కెలిన్ జూనియర్, ఈయన అమెరికాకు చెందినటువంటి సైంటిస్ట్ అండి. అట్లానే డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమోంజా, ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. థర్డ్ వన్ ఇస్ డాక్టర్ పీటర్ జే రాట్క్లిఫ్, ఈయన యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ కి చెందినటువంటి శాస్త్రవేత్త. వీరు ముగ్గురు అద్భుతమైనటువంటి విషయాన్ని కనుగొన్నారండి. శరీరంలోని కణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క అవైలబిలిటీని మీద వీరు పరిశోధన చేశారు. అంటే ఆ కణంలో లభ్యత అయ్యేటువంటి ఆక్సిజన్ లెవెల్ బట్టి ఆ కణము తర్వాత చర్యల్ని పూనుకుంటుంది అనమాట. అలా వీరు చేసినటువంటి ఈ ప్రయోగము ఫర్దర్ గా వచ్చేటటువంటి ఇంకా అనేక అంశాలకి ఇది ఉపయోగపడుతుందనేసి భావించి వైద్య రంగంలో వీరికి నోబెల్ ప్రైజ్ అయితే 2013లో ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ లో వచ్చేసరికి జేమ్స్ పీబుల్స్ కెనడా, మైకెల్ మేయర్ స్విట్జర్లాండ్, డిడియర్ క్యూలోస్ స్విట్జర్లాండ్, వీరు ముగ్గురు వచ్చేసరికి ఈ ఫిజిక్స్ లో ఉన్నటువంటి అనేక అంశాల మీద వీరు ప్రయోగాలు చేయడం జరిగింది. అలాగే ఈ ఫిజిక్స్ లో ఉన్న విశ్వ సృష్టి అంటే బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఎలా ఆవిర్భించింది, వీటన్నిటి మీద వీళ్ళు ప్రయోగాలు చేశారు. కాబట్టి వీరికి ఈ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రసాయన శాస్త్రం, కెమిస్ట్రీలో వచ్చేసరికి జాన్ గుడినఫ్, స్టాన్లీ విటింగ్హమ్ మరియు అకిరా యషునో, వీరు ముగ్గురు. ఈయన యుఎస్ఏ అమెరికా చెందిన వాళ్ళు, వీరు బ్రిటన్, ఈయన జపాన్ కి చెందినటువంటి శాస్త్రవేత్త. వీరు ముగ్గురు కలిసి మనకి సెల్స్ లో వాడేటటువంటి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి కనుగొనడం జరిగిందండి. కాబట్టి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం ఛార్జింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా పర్యావరణ హితమైనటువంటి బ్యాటరీస్ కనుగొనడం ద్వారా వీరికి కూడా ఈ నోబెల్ పురస్కారం అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి శాంతి, అబీ అహ్మద్ ఆలీ, ఈయన ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇథియోపియా దేశానికి చెందినటువంటి ప్రధాన అధ్యక్షుడు. ఈయన తన పక్కన ఉన్నటువంటి దేశం అనేటువంటి ఎరిత్రియా దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సరిహద్దు తగాదాల్ని చక్కగా చాకచక్యంగా పరిష్కరించి ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి కారకుడయ్యారు. కాబట్టి ఈయనకి అబీ అహ్మద్ ఆలీకి ఇథియోపియా దేశానికి కూడా మొట్టమొదటి ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఇదేనండి. అయితే ఈయనకి శాంతి బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే అర్థశాస్త్రం, అభిజిత్ బెనర్జీ, ఈయన ప్రవాస భారతీయుడండి. ఈయన తన భార్య అయినటువంటి ఎస్తర్ డఫ్లో మరియు మైకెల్ క్రేమోర్ యుఎస్ఏ అమెరికా వారితో కలిపి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని జయించడానికి అర్థశాస్త్రం ఎలా తోడ్పడుతుందనేసి ప్రయోగాలు చేసి విప్లవాత్మకమైనటువంటి కొన్ని థీరీస్ కనుగొని తద్వారా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందడం జరిగిందండి. ఇకపోతే సాహిత్యం, పీటర్ హండ్కే, ఈయన జర్మనీకి చెందినటువంటి సాహిత్యకారుడండి. ఈయన స్వచ్ఛమైనటువంటి జర్మనీ భాషలో మంచి నవల్స్ అనేది రాశారు. తద్వారా ఈయన కూడా సాహిత్యంలో పీటర్ హండ్కేకి ప్రైజ్ అయితే నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరింత ఉపయోగపడే అంశాలనే భావిస్తున్నాను. ఇవన్నీ చక్కగా గుర్తుపెట్టుకోండి, వీలైతే నోట్ చేసుకోండి.
ఇంకా మరిన్ని వీడియోస్ అప్డేట్స్ అయితే మీకు ప్రతినిత్యం రోజులో ఏదో భాగంలో ఏదో సమయంలో అప్లోడ్ చేస్తాం. ఈ లాక్డౌన్ పీరియడ్ లో రోడ్ల మీదకి రావడానికి పోలీసు వారి అనుమతి తీసుకోవాలి, తిరగాలి, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. దయచేసి క్షమించగలరు. అయితే రెగ్యులర్ గా మీకు వీడియోస్ అప్డేట్స్ అయితే రానున్న ఎగ్జామ్స్ దాకా ఇస్తామండి. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని భావిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అన్నారు.